మనకి స్వాగతం. మాన్యువల్ టు సెల్ఫ్. మనం యూనివర్సల్ డిపెండ్మెంట్, డివినిటీ, ఇంటరాక్షన్స్ అండ్ మ్యాటర్ ఫార్మింగ్ ప్రాసెస్ గురించి మనం స్టడీ చేస్తున్నాం. దీంట్లో యూడిఎం, యూనివర్సల్ డిపెండ్మెంట్ అనేది ఒక ఫీల్డ్, పూర్వోత్సవం మొత్తం వ్యాపించి ఉన్న ఒక రకమైన ఫీల్డ్. ఈ సూక్ష్మమైన మూలకంతో తయారు చేయబడిన ఫీల్డ్. డివినిటీ అంటే వైటల్ ప్రిన్సిపల్. డివినిటీ అంటే దైవత్వం అనేది వైటల్ ప్రిన్సిపల్ ఆఫ్ డివైన్ ఫ్రాగ్మెంట్, ఆర్ యూ కెన్ సే సెల్ఫ్, ఆర్ యూ కెన్ సే ఆత్మ. సో వాయిడ్, ఆత్మ, సెల్ఫ్, డివైన్ ఫ్రాగ్మెంట్ రకరకాల వాడుతున్నప్పటికీ ఇవన్నీ సూచిస్తుంది ఏమిటి అంటే ఈ అల్టిమేట్ గా ఏదైతే విశ్వంలో సచ్ ట్రూత్ ఉందో ఆ ట్రూత్ యొక్క చిన్న భాగము డివైనిటీ. సో ఈ డివైనిటీ అండ్ యూనివర్సల్ డివైన్ మైండ్ ఇవి డిఫరెంట్ పర్మిటేషన్స్ కాంబినేషన్ లో యాడ్ అవ్వటం వల్ల మూల ప్రకృతి లేదా ప్రైమోడియల్ మ్యాటర్ అనిపిస్తుంది ఆన్ రీచింగ్ ద స్టేజ్ ఆఫ్ 7. సో ఊహలో 7వ లేనికి వచ్చేప్పటికి మూల ప్రకృతి లేదా ప్రైమోడియల్ మ్యాటర్ ఏర్పడుతుంది. ప్రైమోడియల్ మ్యాటర్ అయితే భూ భూవహ రీజన్కి వచ్చేప్పటికి మూల ప్రకృతి డివైనిటీ కలిసి ప్రకృతి లేదా మ్యాటర్. సో అందుకనే ప్రకృతి పురుషుడు అనే పదాలతో జనరల్ గా స్క్రిప్చర్స్ లో చెప్తుంటారు. ప్రకృతి పురుషుడు ఈ రెండు కలిసి విశ్వం ఏర్పడింది ఉంటారు, లేదా పార్టీ పరమేశ్వర్లు ఇలా చెప్తుంటారు. సో మూల ప్రకృతి డివినిటీ మళ్ళీ డిఫరెంట్ పర్మిటేషన్ కాంబినేషన్ లో కలిసి ప్రకృతి ఏర్పడుతుంది. మాటర్ అనే పదం దీని నుండి మ్యాటర్ వచ్చిందని చెప్పచ్చు మనం. ఇంకా ఒక రకంగా చెప్పాలంటే మ్యాటర్ అనగానే మళ్ళీ సైన్స్ లో వాడే మ్యాటర్ కాబట్టి ఈ సూక్ష్మ పదార్థం చాలా సూక్ష్మ పదార్థమే. తర్వాత దాని నుండి మనం ఏదైతే అనుకుంటామో ఆ మ్యాటర్ ప్రాసెస్. ఇక్కడ మళ్ళా పూర్తి వసవలో చూద్దాం. సుబాకు వచ్చేప్పటికి ఈ సబ్టిల్ అండ్ నోను అది నెక్స్ట్ స్టేజ్కి వచ్చేప్పటికి లెస్ సబ్టిల్ సెఫ్ నోన్ అవుతుంది. నెక్స్ట్ స్టేజ్ వచ్చేప్పటికి ఇంకా లెస్ సబ్టిల్ లెఫ్ట్ నోన్ అవుతుంది. అలాగే 7 నుండి 6, 6 నుండి 5, 5 నుండి 4, 4 నుండి 3, 3 నుండి 2. ఈ సువహ స్టేజ్ వచ్చే వరకు వచ్చేప్పటికి లెస్ సబ్టిల్ అండ్ లెస్ నోన్ అంటాం. రిలేటివ్ స్కేల్లో ఒక ప్లేన్ కి ఒక ప్లేన్ కంటే అంటే సూక్ష్మమైంది అంతకంటే ఎక్కువ తెలిసింది అవుతుంటుంది. అయితే ఈ ఊహలో ఉన్న దాంట్లో పోల్చుకుంటే భూమిలో ఉన్నది తీసుకుంటే ఇక్కడ మళ్ళా ఊహలో ఉండే మొదటి ఏడో ప్లేన్ లో భూల్ భూలో ఉన్న ఒకటో ప్లేన్ తో పోల్చుకుంటే చాలా క్రాస్ కనిపిస్తుంది. సో అంటే లెస్ సబ్టిల్ అవుతున్న కొద్దీ మోర్ క్రాస్ అవుతుంది అని అర్థం చేసుకోవాలి. కానీ భూలో మోర్ క్రాస్ సబ్స్టెన్స్ బట్ లెస్ నోన్ అలాగే ఉంటుంది. మోర్ గ్రాస్ లెస్ నోన్, మోర్ గ్రాస్ లెస్ నోన్, మోర్ గ్రాస్ లెస్ నోన్. ఇక్కడ లెస్ నోన్ కాదు, నోన్ పెరుగుతుంటుంది. నోన్ ఈజ్ లిమిటెడ్ టు ద భూ. ఈ భూకి లిమిట్ అయిపోతుంది. భూ మొత్తానికి లిమిట్ మొదట్లో అవుతుంది. 7, 6 స్టేజ్ వచ్చేప్పటికి 5వ స్టేజ్ భూ లిమిట్ లో కూడా ఇంకొంచెం తగ్గిపోతుంది. కేవలం నీ యొక్క గెలాక్సీ గురించి నోన్ అవుతుంది. ఇంకా ముందు ఇంకా లిమిట్ అవుతుంది. నీ యొక్క మండలం గురించి అవుతుంది. ఇంకా ముందు అయితే నీ యొక్క సూర్య కుటుంబం గురించి అవుతుంది నోను. ఇంకా ముందు ప్లేన్ లో కేవలం నీ ఎర్త్ గురించి నీకు తెలిసి ఉంటుంది. ఇది మన పర్సెప్షన్, పూర్వీకుల నుండి ఇప్పటిదాకా పర్సెప్షన్ చూడొచ్చు. ఒకప్పుడు భూమే ప్రపంచం అనుకున్నారు. కాదు, సూర్యుడు చుట్టూ భూమి తిరుగుతోంది, సూర్యమండలం ఒకటే ప్రపంచం అనుకున్నారు. కాదు ఇలాంటి సూర్యమండలాలు బోల్డ్ ఉన్నాయి, స్టార్స్ ఉన్నాయి అనుకున్నారు. ఇవన్నీ కలిపి గెలాక్సీ ఉన్నాయని తెలుసుకున్నారు. అలాంటి గెలాక్సీలు 15 బిలియన్లు ఉన్నాయని తెలుసుకున్నారు. కానీ గెలాక్సీల గురించి, మన గెలాక్సీ గురించి పూర్తి జ్ఞానం మనకు తెలియదు. సో
టోటల్ విశ్వంతో పోల్చుకుంటే లెస్ నోన్ కింద లెక్క. టోటల్ భూరిభూసం మొత్తం నాలెడ్జ్‌తో తెలుసుకుంటే లెస్ నోన్ కింద లెక్క. కానీ మనం విజ్ఞానపరంగా గురించి చూసుకుంటే ఇదివర కంటే ఇప్పుడు జ్ఞానం పెరిగింది. ఇక్కడ ఉంటే జ్ఞానం పెరిగింది అనుకుంటాం. సో, ఈ ఈ డిఫరెన్స్ క్యాచ్ చేసుకోగలిగితే చాలు. భూమిలో లాస్ట్ స్టేజ్ అయితే ఉందో ని నాదిర్ అంటారు. ఇది ఆల్‌మోస్ట్ ఆల్ ఇనర్ట్ మ్యాటర్ కింద లెక్క. ఈ ఈ స్టేజ్‌లో ఉన్నది చాలా ఇనర్ట్ మ్యాటర్ కింద లెక్క. అవేర్‌నెస్ నియర్ జీరో. ఆల్‌మోస్ట్ ఆల్ అవేర్‌నెస్ లేనట్టు లెక్క. సో, ఆ చిన్నితి నుండి మళ్ళా ప్రయాణం పోవుడు మొదలవుతుంది. ఇది దీన్నే మనం ఏమంటారు ఎవల్యూషన్ పరిణామం అంటాం. ఈ పరిణామ ప్రాసెస్‌లో అంతర్భాగం కింద ఉన్నది జీవ పరిణామం. అంతర్భాగం కింద ఉంది. మళ్ళా ఓవరాల్ ప్రాసెస్ అంతా చెప్పిన ప్రయత్నం చేద్దాం మళ్ళా. సో, ఈ మహా లేదా రింగ్ పాస్ నాట్ అని రిఫర్ చేస్తున్నామే. ఈ మహా రీజియన్‌కి అబోవ్ ఉన్నదంతా క్రియేషన్ అనుకోండి. దాని బిలో ఉన్నదంతా ఎక్సిస్టెన్స్ అనుకోండి. క్రియేషన్ గురించి మనం ఇంకా తెలుసుకోలేదు. ప్రస్తుతానికి క్రియేషన్‌లో అల్టిమేట్ సత్యం ఏదైతే ఉందో, అల్టిమేట్ ట్రూత్, అబ్సల్యూట్ ట్రూత్ ఏదైతే ఉందో, అల్టిమేట్ సత్యం యొక్క చిన్న భాగమే డివైన్ ఫ్రాగ్మెంట్ సెల్ఫ్ అనేది. ఆ సెల్ఫ్ పైన వాయిడ్‌తో సూచించాం. వాయిడ్ సింబల్ అది పైన రింగ్ తిరుగుతున్నట్టు కనబడుతున్నది. ఇది మహా రీజియన్ క్రాస్ చేసి ఎగ్జిస్టెన్స్‌లోకి ప్రవేశిస్తుంది. అయితే ఎందుకు ఇక్కడికొచ్చింది అంటే టు ఎక్స్‌పీరియన్స్ ఇట్. ఎందుకంటే మహా రీజియన్ రింగ్ పాస్ నాట్‌లో అన్‌సర్టెనిటీ లేదు. అన్‌ప్రెడిక్టబిలిటీ లేదు. ఎవ్రీథింగ్ నోన్. సస్పెన్స్ అనేది లేదు. బట్ కానీ ఆ స్థితిలో సస్పెన్స్ కోరుకుంటుంది. ఒక రకంగా చెప్పాలంటే మన బోర్డమ్ లాంటిది. సస్పెన్స్ తెలిసిపోయిన సినిమా చూస్తుంటే మనకెలా బోర్డమ్ ఉంటుందిగా. సో, ఫీలింగ్ అనే ఎవరు దేశ బహిష్కరణ చేయలేదు. ఎవరు శాపవిచ్చి కిందకి తోసేయలేదు. కంప్లీట్ ఫీలింగ్ అనే ఇట్ ఎంటర్డ్ ఇంటూ ద ఎక్సిస్టెన్స్. ద క్రియేషన్ ఆఫ్ ద అల్టిమేట్ ట్రూత్. పరమ సత్యం ఏదైతే చెప్తున్నామో దాని యొక్క భాగం ఏదైతే ఉందో ఇట్స్ ఎ డివైన్ ఫ్రాగ్మెంట్. డివైన్ ఫ్రాగ్మెంట్ కమ్స్ ఇంటూ ద ఎక్సిస్టెన్స్. అయితే ఈ ఎక్స్‌పీరియన్స్ ఇక్కడ ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి యాజ్ ఇట్ ఈస్‌గా ఎక్స్‌పీరియన్స్ కాలేదు. ఎక్స్‌పీరియన్స్ అవ్వటానికి దీనికి కొన్ని సపోర్ట్ చేయబడతాయి. ఇంకో రకంగా చెప్పంటే వాహనాలు అని చెప్పొచ్చు మనం. వాహనం అంటే మనం ప్రయాణం చేసేది. ఇక్కడ కూడా ప్రయాణం, జీవ ప్రయాణం. ఈ జీవ ప్రయాణంలో ఒక వాహనం సప్లై చేస్తాయి. సో, సబ్టిల్ బాడీ, మోర్ సబ్టిల్ బాడీ. దీన్ని మనం ఎలక్ట్రానిక్ బాడీ అనొచ్చు లేదా కారణ శరీరము అని రిఫర్ చేస్తుంటారు. స్క్రిప్చర్స్‌లో మనం కారణ శరీరము రేపుగా వాడతాం. స్క్రిప్చర్స్‌లో కారణ శరీరం. ఇట్స్ ఆల్సో మేడ్ అప్ ఆఫ్ వెరీ, వెరీ సబ్టిల్ సబ్‌స్టెన్స్. దట్స్ ఎ కాంబినేషన్ ఆఫ్ డివినిటీ అండ్ యూనివర్సల్ డివైన్. సో, ఇది డివల్యూట్ అవుతుంటుంది. ఈ డివల్యూట్ అవుతున్నప్పుడు ప్లేన్ నుండి ఒక ప్లేన్, ఒక ప్లేన్ నుండి ఒక ప్లేన్‌కి తన జర్నీ సాగిస్తుంటుంది. సో, 7 నుండి 6కి, 6 నుండి 5కి, 4కి, 3కి, 2కి, 1కి వస్తుంది. అక్కడ లెస్ సబ్టిల్, లెస్ నోన్ అవుతూ ఉంటుంది. ఆ పొజిషన్ వచ్చేప్పటికి. సో, ఇప్పుడు భూమహ రీజియన్‌కొచ్చిందనుకుందాం. సో, ఎప్పుడైతే భువ రీజియన్ వచ్చిందో, భువ రీజియన్ ఎక్స్‌పీరియన్స్ అవ్వడం కోసమని ఇంకొక బాడీ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. ఇంకో వెహికల్. ఎందుకంటే ఆ వెహికల్ దీనికి పనికిరాదు. డీప్ స్లీప్‌లో నువ్వు ఎక్స్‌పీరియన్స్ అవుతున్నది సెల్యులర్ బాడీతో. అదే సారీ ఈ ఎలక్ట్రానిక్ బాడీతో మన శరీరంతో. డ్రీమ్ ఎక్స్‌పీరియన్స్ అవుతుంది మాలిక్యులర్ బాడీతో, సూక్ష్మ శరీరంతో. సో, సూక్ష్మ శరీరంతో నువ్వు సువాన్ని ఎక్స్‌పీరియన్స్ అవుదాం అంటే వర్కౌట్ కాదు. ఎలాగైతే నేల మీద నడిచే బండి నీళ్ళలో నడవడానికి పనికిరాదు. గాలిలో ఎగరడానికి పనిచేసే బండి నేల మీద నడవడానికి పనికిరాదు. అలాగా. సో, ఇక్కడ సూక్ష్మ శరీరం ఇవ్వబడుతుంది. దీంట్లో అంతర్భాగాలే మనం అనుకునే మనసు, ఎమోషన్ బాడీ, ఎనర్జీ బాడీ. ఎనర్జీ బాడీ మొత్తం ఆవరించి ఉంటుందనుకోండి 3 బాడీస్‌ని. ఇవన్నమాట సూక్ష్మ శరీరం అర్థం చేసుకోవడానికి. ఇక్కడ కూడా ఇది ప్రయాణం వల్ల
ఈ జర్నీ 7 ప్లేన్ నుండి మొదలై ఒకటో ప్లేన్ దాకా వెళ్తుంది. తర్వాత భూ రీజియన్‌లో ప్రవేశించాక అక్కడ ఉన్నవన్నీ ఎక్స్‌పీరియన్స్ అవ్వడానికి నీకు ఇంకొక బాడీ నీకు ప్రదానం చేయబడుతుంది. ఇది ఫిజికల్ బాడీ అంటాం. దీన్ని సెల్యులర్ బాడీ అనొచ్చు. లేదా స్థూల శరీరం అనొచ్చు. సో, స్థూల శరీరంతో నువ్వు భూని ఎక్స్‌పీరియన్స్ అవుతావు. సూక్ష్మ శరీరంతో భువని ఎక్స్‌పీరియన్స్ అవుతావు. నెక్స్ట్ కారణ శరీరంతో సువని ఎక్స్‌పీరియన్స్ అవుతావు.